అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసుల సహకారంతో ఉగ్రవాదులను తమిళనాడుకు తరలించారు. చాలా కాలంగా ఇద్దరు ఉగ్రవాదులు రాయచోటిలో రహస్యంగా ఉంటున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొత్తపేటలో అయితే గనక ఇద్దరు ఉగ్రముఖులు అయితే గనక చెన్నైకి చెందినటువంటి ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి సంబంధించినటువంటి పోలీసులు అయితే గనక ఇద్దరు ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అయితే గనక చెన్నై ఏదైతే హెడ్ కోర్టు ఉందో కోర్టు కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళకైతే గనక రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా దాదాపుగా 26 ఏళ్లుగా పూర్తిస్థాయిలో కూడా పరారైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అబూబకర్ సిద్దిక్ అలియాస్ నాగూర్, అలాగే మహమ్మద్ అలియాస్ యూదూస్ గా కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళనైతే కనుక యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 1995 నుండి దాదాపు 2013 వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే దేశవ్యాప్తంగా జరిగినటువంటి బాంబుకు సంబంధించిన బ్లాస్ట్ లో అయితే కనుక వీళ్ళు ప్రధానంగా ఉన్నారని చెప్పి పోలీసులు అయితే కనుక వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇంకా రాయచోట్లో ఆ కొత్తపేటలో ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే నేపథ్యంలో కూడా ఇప్పటికే మొత్తంగా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పోలీసులు ముమ్మరంగా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, అటు అన్నమయ్య జిల్లా ఎస్పీ, ఇటు కడప జిల్లా ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉంటారనే నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లా అంతా కూడా హైలైట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో కూడా కడప జిల్లా అయితే కనుక ఉలిక్కి పడిందని మనం చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.